హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లు. ఈరోజు వీడియో అయితే కనుక మన అమ్మాయిలకి అయితే కనుక చాలా ఫేవరెట్ వీడియో. ఈ మధ్యలో కొంతమంది అబ్బాయిలు కూడా చేస్తున్నారు అనుకోండి. సో అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చూడొచ్చు. ఫస్ట్ అయితే నేనైతే టాపిక్ అయితే ఏంటో చెప్పేస్తాను. ఫస్ట్ అయితే కనుక వీడియోని కొత్తగా చూసే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. టాపిక్ అయితే కనుక ఏం లేదు, జస్ట్ హౌ ఐ కేర్ మై హెయిర్ అనమాట. సో నేను హెయిర్ని ఎలా కేర్ చేస్తాను, అలాగే ఏమేమి ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను అవైతే ఏం చెప్పట్లేదు గైస్. ఓన్లీ హెయిర్కి రైస్ వాటర్ ఎలా యూస్ చేయాలి, అసలు రైస్ వాటర్ వల్ల యూజెస్ ఏంటి, రైస్ వాటర్ ఎలా సోక్ చేసుకోవాలి, రైస్ వాటర్ని ఎన్ని డేస్ స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలా లేదా బయట స్టోర్ చేయొచ్చా, అలాగే రైస్ వాటర్ యూస్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేయాలా, ఇవన్నీ అయితే నేను చెప్పేస్తున్నాను. మీరైతే కనుక ఫస్ట్ అయితే లైక్ చేసేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు టాపిక్ అయితే ఓన్లీ రైస్ వాటరే కాబట్టి, సో నేనైతే రైస్ వాటర్ ఎలా సోక్ చేసుకుంటాను, ఎలా యూస్ చేస్తాను అని చూపిస్తున్నాను. నేను ఆల్మోస్ట్ డైలీ అయితే రైస్ వాటర్ యూస్ చేస్తాను. బికాస్ రైస్ వాటర్ యూస్ చేసిన తర్వాత మనం హెడ్ బాత్ చేయాలి అన్నది ఏం లేదు. మన స్కాల్ప్ కూడా ఆయిలీ అయితే అవ్వదు. సో అందుకని కొంతమంది గంజి పెట్టుకుంటారు కదా, ఆ గంజి వల్ల యూజెస్ ఏంటో కూడా నేను తర్వాత చెప్తాను. గంజి అంటే రైస్ ఉడికిన తర్వాత వచ్చేదాన్ని గంజి అంటారు కదా. సో ఇప్పుడైతే కనుక ఇది వచ్చేసి నేను రైస్ అయితే సోక్ చేసుకున్నాను. ఇదైతే కనుక రేషన్ బియ్యం అనమాట. లైక్ రేషన్ బియ్యం అయితే నేను ఇలా సోక్ చేసుకున్నాను. మీకు ఇంకా ఈ రైస్ వేస్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉంటే కనుక మనం దోశలకి రైస్ సోక్ చేసుకుంటాం కదా, ఆ టైంలో ఆ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి క్వాంటిటీ అయితే కనుక 1:3 రేషియోలో అయితే సోక్ చేయాలి. 1 కప్ రైస్కి 3 కప్స్ అయితే వాటర్ వేయాలి. ఫస్ట్ అయితే శుభ్రంగా 2-3 టైమ్స్ రైస్ అయితే వాష్ చేసేయండి. వాష్ చేసేసిన తర్వాత 1:3 రేషియోలో అయితే కనుక వాటర్ పోయండి. అలా వాటర్ పోసిన తర్వాత అయితే సోక్ చేయండి. సోక్ చేసి మళ్ళీ ఎక్కువ టైం ఏమొద్దు, జస్ట్ 2 అవర్స్ అయితే సోక్ చేయండి. 2 అవర్స్ సోక్ చేసిన తర్వాత ఆ వాటర్ని రైస్లోంచి సపరేట్ చేసేయండి. అర్థమవుతుంది కదా. 2 అవర్స్ సోక్ చేసిన తర్వాత వాటర్ని రైస్లోంచి సపరేట్ చేసేసిన తర్వాత వేరే బాటిల్లోకి అయితే తీసుకోండి. ఇలా వేరే బాటిల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని అయితే కనుక ఓవర్ నైట్ అయితే అలా వదిలేసేయండి. అలా వదిలేసిన తర్వాత చూసారు కదా, కిందకైతే రైస్ ఎక్స్ట్రాక్ట్స్ అలా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇక్కడ కొంచెం చిక్కగా అనిపిస్తుంది. అలా దీన్నే అంటారు పర్వనివ్వాలి. ఫర్మెంట్ అయిన తర్వాత దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి దీన్ని ఓన్లీ హెయిర్కే అనుకున్నారు, హెయిర్కే కాదండి, చాలా యూజెస్ ఉన్నాయి. అవి కూడా నేను చెప్తాను ముందు ఈ వీడియోలోనే. ఫస్ట్ అయితే ఇలా అయిన తర్వాత మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ తీసుకోండి. స్ప్రే బాటిల్ తీసుకొని మొత్తం హెయిర్ అంతా స్ప్రే చేసేయండి. కొంతమందికి నైట్ టైం స్ప్రే చేస్తే కనుక లైక్ హెడేక్ అయితే వస్తుంది. అలాంటి వాళ్ళైతే డే చేసుకోండి. లేదు మాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవైతే కనుక వీలైనంత మట్టుకి నైటే చేసుకోండి. మన స్కిన్ కేర్ అయినా హెయిర్ కేర్ అయినా నైట్ చేసుకోవడం వల్ల హెయిర్ మీద ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి అది మనకి హెయిర్కి మంచి ఇదవుతుంది, మంచిగా పడుతుంది. సో అందుకనే నైట్ టైం ట్రై చేయండి. నేను నా దగ్గర అయితే స్ప్రే బాటిల్ లేదు. కొంతమంది కాటన్తో కూడా అద్దుకుంటారు. లైక్ కాటన్ని ఈ వాటర్లో డిప్ చేసి ఇలా మన ప్రతి స్కాల్ప్కి రూట్కి మొత్తం అబ్జర్వ్ అయ్యేలాగైతే అతుకుంటారు. నా అలాంటి లేజీ పర్సన్స్ అయితే కదా ఇంకా జస్ట్ ఇలా వాటర్ ఇలా పోసి జస్ట్ ఇలా పెట్టేసుకుని మొత్తం మసాజ్ చేసుకుంటారు. మనం ఆ కేటగిరీ అనమాట. నేనైతే అలాగే చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఎన్ని డేస్ స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని అయితే కనుక 1 వీక్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ ఎలా స్టోర్ చేసుకోవాలి, బయట లోపల అంటే ఫ్రిడ్జ్ అని నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకొని అయితే యూజ్ చేయండి. బయట అయితే కనుక పాడైపోతాయి వాటర్. ఆ 1 వీక్లో ఈ వాటర్ మనకి చాలా ఎక్కువైపోతాయి. కానీ ఏం చేయాలి అని చాలామంది ఆలోచించవచ్చు కదా. దీంతో చాలా యూజెస్ ఉన్నాయి, నేను చెప్తాను కదా. ఫస్ట్ అయితే కనుక మీరు షాంపూ చేసుకుంటారు కదా హెయిర్కి, ఆ షాంపూలో కూడా దీన్ని అయితే మిక్స్ చేయొచ్చు. మిక్స్ చేసి మీరు లైక్ హెడ్ బాత్ చేయొచ్చు అనమాట. కొంతమంది షాంపూని డైరెక్ట్గా యూజ్ చేస్తారు. అలా కాకుండా మనం వాటర్లో మిక్స్ చేస్తే హెయిర్కి మంచిదని నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. సో అలాగా దీన్ని ఈ వాటర్లో మిక్స్ చేయండి. రైస్ వాటర్లో మిక్స్ చేసి షాంపూని హెడ్ బాత్ చేయండి. అలా యూజ్ అవుతుంది. తర్వాత ఆఫ్టర్ బాత్కి స్ప్రే లాగా, ఆఫ్టర్ బాత్ కొంతమంది బాడీ లోషన్స్ అలా యూజ్ చేస్తారు కదా, దాని ప్లేస్లో దీన్ని యూజ్ చేయొచ్చు. ఫేస్ టానర్ లాగా స్ప్రే బాటిల్లో వేసుకుని యూజ్ చేయొచ్చు. చాలా యూజెస్ అయితే ఉన్నాయి ఈ రైస్ వాటర్తో. అలాగే మన ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఫేస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. కొరియన్ గ్లాస్ లుక్ వచ్చేస్తుంది అంటారు కానీ రాదు. జస్ట్ ఫేస్ అయితే కనుక క్లియర్ అండ్
కొంచెం క్లియర్ అవుతుంది. నెక్స్ట్ నీట్గా ఉంటుంది. నేనైతే ఎక్కువ శాతం ఎలాంటి రైస్ కుక్ చేసినప్పుడు వాష్ చేస్తాం కదా, ఆ వాటర్తోనే నేనైతే వాష్ చేసుకుంటాను. సో అదొకటి. నెక్స్ట్ అయితే నేను గంజి గురించి చెప్తాను అన్నాను కదా. గంజిది అయితే కనుక కొంతమంది జస్ట్ హెయిర్ ఇలా టచ్ చేయగానే ఇలా లాగితే చేతిలోకి హెయిర్ వచ్చేస్తుంది, అంటే మన హెయిర్ వీక్గా ఉంది అని చెప్పేసి. హెయిర్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే కనుక గంజి పెట్టుకుని 1 to 2 hours అలా వదిలేస్తే గంజి హెయిర్కి చాలా టైట్నింగ్ అయిపోతుంది, టైట్గా పట్టేస్తుంది. అలా యూజ్ చేయడం వల్ల గంజి అయితే కనుక బాగుంటుంది. గంజి వల్ల అయితే స్కాల్ప్ అయితే గట్టి పడుతుంది, హెయిర్ రూట్స్కి అయితే స్ట్రాంగ్గా అవుతాయి అని చెప్పేసి యూజ్ చేస్తారు గంజి. గంజి అయితే హెయిర్ ఫాల్ని అయితే తగ్గించదు, జస్ట్ స్కాల్ప్ గట్టిపడడానికి, హెయిర్ రూట్స్ గట్టిపడడానికి అయితే యూజ్ చేస్తారు అంతే. అలాగే నెక్స్ట్ ఏంటంటే వాటర్ని లైక్ ఇలా లిడ్ క్లోజ్ చేసి అయితే సోక్ చేయొద్దు, ఎందుకంటే అది ఒక టైప్ ఆఫ్ గ్యాస్ ఫామ్ అయిపోతుంది. సో అందుకనే లిడ్ అయితే క్లోజ్ చేయొద్దు, ఓపెన్ కంటైనర్లోనే పెట్టండి. మెయిన్ మీరు దోశకి సోక్ చేసుకున్నప్పుడు అయితే కనుక చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలా మనం రైస్ సోక్ చేసి వదిలేస్తాం కదా, ఆ రైస్ కూడా వేస్ట్ అవ్వకుండా నేనైతే ఒక చిన్న టిప్ అయితే చెప్పేస్తాను. ఇలా ఈ రైస్ని తీసుకెళ్ళి డైరెక్ట్ మిక్సీలో వేసేయండి. మిక్సీలో వేసేసిన తర్వాత పేస్ట్ వస్తుంది కదా, అది మీరు ఫేస్ ప్యాక్ లేదు బాడీకి డీటాన్ లాగా, లేదు అంటే కొంతమంది హెయిర్ ప్యాక్కి రైస్ అయితే యూస్ చేస్తారు. సో అలా అయినా యూస్ చేసుకోవచ్చు, కానీ దానికి తగ్గట్టు లైక్ హెయిర్కి అలోవేరా మిక్స్ చేసుకోవడం, స్కిన్కి ఇంకేమైనా స్క్రబ్ లాగా కాఫీ పౌడర్ అలా అయితే మీకు ఏది నచ్చితే అది అలా మిక్స్ చేసుకుని అయితే యూస్ చేసుకోవచ్చు. రైస్ కూడా వేస్ట్ అవ్వదు. ఇదేం చేసింది పాపం, దీన్ని అలా వదిలేయడానికి ఇది కూడా వేస్ట్ అవ్వదు. అలాగే ఇప్పుడు నేను నా హెయిర్ చూపిస్తాను. ఇంకొకటి చెప్తానండి, అందరూ నేను ఇప్పుడు 1 month యూస్ చేసేస్తున్నాను కదా, నా హెయిర్ లాంగ్ వచ్చేయాలి, చాలా కిందకు వచ్చేయాలి అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే హెయిర్ మెయిన్ పెరగడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అది వచ్చేసి ఫస్ట్ అయితే కనుక జీన్స్. చాలామంది జీన్స్ కాదంటారు, కానీ ఖచ్చితంగా మనకి హెయిర్ కావాలి అంటే అది జీన్స్లోనే ఉండాలి. నేను ఇంకొకటి నన్ను అడగొచ్చు, మీరు హెయిర్ గురించి ఇంత చెప్తున్నారు కదా, ఎందుకు కట్ చేయించుకుంటారు అని అడగొచ్చు. హెయిర్ బాగుంటే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, మన ఇష్టం అది. మన హెయిర్ ఎక్కడి దాకా ఉండాలి, ఎలా ఉండాలి మన ఇష్టం కదా. సో నేను అందుకనే నా హెయిర్ అయితే నేను హెయిర్ కేర్ చేస్తాను ఇప్పుడు. అలాగే నేను హెయిర్ కట్ కూడా చేస్తాను. నాది ఎప్పుడు నేను ఆల్మోస్ట్ నా ఏజ్ 9-8 years ఉన్నప్పటి నుంచి నా హెయిర్ ఎప్పుడు ఏదో కటింగ్ ఉంటూనే ఉంటుంది. అలాగే నా హెయిర్ లాంగ్ వచ్చేయాలి మీ వీడియో చూసిన తర్వాత అయితే అనుకోవద్దు. ఫస్ట్ మనకు కావాల్సింది, మీరు బ్రెయిన్లో పెట్టుకోవాల్సింది హెల్దీ హెయిర్, హెల్దీ రూట్స్, అంతే. హెల్దీ హెయిర్ ఉంటే ఆటోమేటిక్గా అది లాంగ్ అవుతుంది. ఫస్ట్ అయితే కనుక నా రబ్బర్ అయితే రిమూవ్ చేసేస్తాను. గాయ్స్, నాకు కూడా హెయిర్ ఫాల్ ఉంది, చూసారు కదా, అందరికీ హెయిర్ ఫాల్ ఉంటుంది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా, కానీ లిటిల్ బిట్ తక్కువ, జస్ట్ 3-4 hairs కన్నా ఎక్కువ రాదు. చూసారు కదా, దిస్ ఈజ్ మై హెయిర్ అనమాట. బేసిక్గా చెప్పాలంటే అలాగే హెయిర్ మీద ఎక్కువ డస్ట్ ఉండనివ్వకండి, నీట్గా హెయిర్ క్లీన్ చేసుకోండి. అలాగే బయటకు వెళ్ళినప్పుడు క్లాత్తో అయితే కనుక ఖచ్చితంగా కవర్ చేసుకోండి, డస్ట్ వల్ల హెయిర్ ఫాల్ కొంచెం అవుతుంది. సో ఇది నా హెయిర్ అనమాట. నా హెయిర్ లాంగ్ ఉండేది, నేను కట్ చేయించుకున్నాను బికాస్ ఐ లవ్ కటింగ్, అందుకని కట్ చేయించుకున్నాను. సో నాది సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమైనా హెయిర్కి కేర్ చేద్దాము అని హెయిర్ కేర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అయితే కనుక ఈ కింద మన హెయిర్ చీలిపోయి ఉంటుంది కదా, అదైతే తీయించేయండి. అది ఉంటే హెయిర్ అయితే అస్సలు గ్రో అవ్వదు. చూసారు కదా, ఏదైనా ట్రై చేసిన తర్వాత చెప్పాలని నాకు ఉంటుంది. సో అందుకని నేను 4 months నుంచి అయితే ఈ రైస్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నా. నేను చెప్తున్నా, హెయిర్ లాంగ్ గురించి అయితే చెప్పట్లేదు, ఎందుకంటే నేను కట్ చేయించుకుంటాను కాబట్టి. నేను జస్ట్ హెయిర్, హెల్దీ హెయిర్ ఉన్న హెయిర్ ఒత్తిగా వాల్యూమ్ బాగుంటే చాలా బాగుంటుంది కదా. సో నేను ట్రై చేసిన తర్వాత నా రిజల్ట్ మీకు చూపిస్తాను. బేసిక్గా మనకి ఫ్రంట్ హెయిర్ ఉండదు అనమాట, బట్ చూసారా బేబీ హెయిర్ అయితే గ్రో అవుతుంది. సో మెల్లమెల్లగా హెయిర్ అయితే గ్రో అవుతుంది. అది లాంగ్ అవుతుందని నేను చెప్పలేనండి. కొంతమందికి రింగ్ కర్లీ హెయిర్ అలా ఉంటాయి కదా, వాళ్ళకి హెయిర్ గ్రోత్ ఎంత అవుతుంది వాళ్ళ హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తే, కానీ వాళ్ళ హెయిర్ మాత్రం కనిపించదు, స్ట్రైట్నింగ్ చేస్తేనే కనిపిస్తుంది కదా. సో అదొక రీజన్. ఇప్పుడైతే మనం చేసేద్దాం. యాక్చువల్గా ఈ హెయిర్ కేర్ వీడియో చేయాలి అనుకున్నప్పుడు అయితే కనుక నేను డీమార్ట్కి వెళ్ళానండి స్ప్రే బాటిల్ కొనుక్కుందామని. కానీ 4 bottles 5 bottles అనుకుంటా, ఐ థింక్ మనకు అన్న అవసరం లేదు. కొన్ని బాక్సెస్ కూడా మిక్స్ చేసి ఉన్నాయి అందులో. అది వచ్చేసి 250 ఉంది. 250 ఒక వీడియో కోసం వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా తీసుకోలేదు. ఫస్ట్ అయితే నేను రైస్ వాటర్ హ్యాండ్లోకి తీసుకుని జస్ట్ ఇలా మొత్తం హెయిర్ వెట్ అయ్యేలాగా అప్లై చేయండి.
ఫేస్ మీద పడినా ఓకే, ఇది ఫేస్ కూడా మంచిదే, నో ప్రాబ్లం. ఫైనల్గా నేనైతే ఇప్పుడు అప్లై చేసేసాను అనమాట. తర్వాత నా హెయిర్ ఇలా ఉంది. ఇంకొన్ని టిప్స్ ఏంటంటే కనుక మీరు మోడల్ జెల్ వేసుకోవడం పూర్తిగా అవాయిడ్ చేయండి. లేదు మేము వేసుకోవాలి అంటే కనుక అవి కొంచెం వేసుకున్నప్పుడు కూడా లూజ్గా వేసుకోండి. హెయిర్ అయితే కనుక ఎక్కువసేపు లీవ్ చేసి ఉంచొద్దు, టై చేసేయండి పడుకున్నప్పుడు గట్ట. మోడల్ జెల్ వేసుకుంటే కనుక నైట్ వాటితో అస్సలు పడుకోవద్దు. మా పక్షి గోల్ చేసేస్తుంది ఇక్కడ నేను వీడియో చేస్తుంటే. ఓకే, తర్వాత అయితే కనుక హెయిర్ని ఎక్కువ వాష్ చేయండి. చాలామంది హెయిర్ వాష్ చేస్తే పోతుంది, నూనె పెట్టి చెట్టాలంటారు. అస్సలు చేయొద్దు. జస్ట్ హెడ్ బాత్కి రేపు మార్నింగ్ చేస్తామంటే ఈరోజు నైట్ పెట్టండి. లేదు అంటే హెడ్ బాత్కి 1 అవర్ ముందైతే పెట్టండి. ఆయిల్ మన హెయిర్కి అసలు అవసరం లేనే లేదు, జీరో యూజ్ అనమాట ఆయిల్ వల్ల. కొంతమంది ఆయిల్ పెట్టి చిక్కుతీస్తారు, అసలు అలా తీయొద్దు. అలా తీయడం వల్ల హెయిర్ బ్రేకేజెస్ ఎక్కువ అవుతాయి. సో నా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అలాగే నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే చిన్న కామెంట్ చేయండి.